హాయ్, వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నెంబర్ సిస్టమ్ మన డివిజిబిలిటీ రూల్స్ పైన కొన్ని సమ్స్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్లాస్ విన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ రెండు విని ఈ క్లాస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ ద క్లాస్ బిగిన్ చేసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్తో ఫస్ట్ మొదలెడదాం. డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ టాపిక్ పైన ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడు కానీ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బేసిక్గా నేర్చుకున్న వాళ్ళకైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, దాని తర్వాతనే సొల్యూషన్ స్టార్ట్ చేయండి. పాస్ చేసి ఒకసారి మీకు వచ్చిన కాన్సెప్ట్ పైన ట్రై చేసి దాని తర్వాత మళ్ళీ రీఅజ్యూమ్ చేసి మళ్ళీ వినండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం మెల్లిగా. ఇఫ్ ద 7-digit నెంబర్ 74x29y6 is divisible by 72, then the largest value of x, what will be the value of 2x plus 3y? అంటే మనం ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ అన్నీ చదువుకున్నాం. సో దానిపైన బేస్ క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ ఏమంటారు, 72తో ఇది డివిజిబుల్ అవుతుందని చెప్పారు ఈ నెంబర్. అంటే 72 అంటే 72లో ఏమేమి ఉంటాయి, 9 ఉంటుంది, 8 ఉంటుంది. అంటే 9తో డివిజిబుల్ అయ్యి 8తో డివిజిబుల్ అయితే 70తో డివిజిబుల్ అయినట్టే, అంతే కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు 9 8 72, 72 ఇంటూ 2 వేసుకోండి, అంటే 144 వస్తుంది. ఇప్పుడు 144ని 9తో డివైడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, ఏంది 16 వస్తుంది. ఈ 16ని నెక్స్ట్ మళ్ళీ 8తో డివిజిబుల్ చేస్తే 2 వస్తుంది. అంటే ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అయితే 16 వస్తుంది, దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తే 2తో వస్తుంది. అంటే చూసుకోవడానికి టోటల్గా 9తో డివైడ్ అంటే 9 8 72 ఇంటూ 2. ఇలా కాకుండా ఒకసారి ఏనండి, 144 అనేది ఫస్ట్ని 9తో డివైడ్ చేసా, 9తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 16 వస్తుంది. కోఎఫిషియంట్ రిమైండర్ 0. నేను ఈ నెంబర్ సిస్టంలో మాత్రమే రిమైండర్ చెప్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ మనం టాపిక్ డిస్కస్ చేసేది రిమైండర్ తీరం కాబట్టి ప్రతి దాంట్లో మీకు రిమైండర్ అంటే ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నా, అంటే రిమైండర్ అంటే మీకు అర్థం కావాలి అని. ఓకే, నెక్స్ట్ ఇదే 144ని 8తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది 8తో డివైడ్ చేస్తే చెప్పండి. 9 2 18, 18 144. అంటే 144తో 8తో డివైడ్ చేస్తే 18 వస్తుంది కోఎఫిషియంట్, 9తో డివైడ్ చేస్తే 16 వస్తుంది కోఎఫిషియంట్, రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ కూడా రిమైండర్ 0 వస్తుంది. అంటే ఈ 144 అనేది 9తో డివైడ్ అయింది ఒకటి, నెక్స్ట్ స్టెప్లో 8తో డివైడ్ అయింది సెకండ్ స్టెప్. సో 144 అనేది 72తో డివైడ్ అవుతా కాదా, అంటే 9 8 72, అంటే ఇవి రెండు మల్టిపుల్తో డివైడ్ అవుతా కాదా అంటే ఎస్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇందులో 9లో 8లో కామన్ ఏమైనా ఫ్యాక్టర్ ఉండి దాన్ని సపరేట్ డివైడ్ చేస్తే కాదు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఈ 144 అనేది 32తో డివైడ్ అవుతుంది, 144 అనేది 16తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 144 అనేది 18తో డివైడ్ అవుతుంది, 16తో డివైడ్ చేసినప్పుడు 9తో అవుతుంది, 18తో డివైడ్ చేసినప్పుడు 8తో అవుతుంది. సో ఇదే నెంబర్ 16 ఇంటూ 18తో డివైడ్ అవుతుందా అంటే కాదు, ఎందుకంటే ఇందులో రెండిట్లలో కామన్ ఫ్యాక్టర్ 2 ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి 144 అనేది 16 ఇంటూ 18 మల్టిపుల్తో కాదు. సో ఎప్పుడని మనం ఇచ్చిన క్వశ్చన్లో ఈ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు దీన్ని స్ప్లిట్ చేస్తే రెండు కామన్ ఫ్యాక్టర్, అంటే దీని రెండిట్లలో కామన్ మల్టిపుల్ అనేది 1 ఉండాలి. అంటే 2 కానీ 3 కానీ కామన్ ఉండదు, అంటే దీని ఎల్సిఎం అనేది ఎప్పుడు కానీ 1 ఉండాలి. ఓకే, హెచ్సిఎఫ్ అనేది 1 ఉండాలి, అంటే కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. మీకు ఫస్ట్లోనే చెప్పా కో ప్రైమ్ అంటే ఏందని. సో ఎప్పుడు కానీ నెంబర్ స్ప్లిట్ చేస్తే డివిజిబిలిటీలో అవి రెండు కో ప్రైమ్ అయి ఉండాలి. ఒకవేళ కో ప్రైమ్ 3గా స్ప్లిట్ చేయండి, 4గా స్ప్లిట్ చేయండి, ఎట్లైనా ఎన్ని విధాలుగా స్ప్లిట్ చేసుకున్నా సరే అది అనేది కో ప్రైమ్గా ఉండాలి. ఉంటేనే
అవి మళ్ళీ మల్టిపుల్ చేసినప్పుడు డివిజిబిలిటీ అవుతాయి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకే, సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సో 72ని 8 × 9 రాసుకోవాలి, అంతేగాని 16 అంటున్నా, 18 × 4 రాసుకోవడానికి రాదు. 18 × 4 రాసుకొని చూస్తే 18 × 4 మళ్ళీ ఇందులో కామన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది, అంటే దీని హెచ్సిఎఫ్ అనేది 2 వస్తుంది, అంటే ఇది కోప్రైమ్ అనేది కాదు. సో ఈ 18 డివిజిబిలిటీ చూసి దాని తర్వాత 4 డివిజిబిలిటీ చూసినా కూడా అది తప్పు. అంటే మనకి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎగ్జాక్ట్గా రావు. మనకున్న డివిజిబిలిటీ రూల్స్లో 18 డివిజిబిలిటీ రూల్ మనం డిస్కస్ చేయలేదు. సో మనం దీన్ని ఎప్పుడైనా సపరేట్ కోప్రైమ్గా స్ప్లిట్ చేసి దాని తర్వాత సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్లో స్ప్లిట్ చేసి సాల్వ్ చేసుకోవచ్చు, కాకపోతే కోప్రైమ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ప్రైమ్ అంటే 3 అవుతుంది, 3 అవుతుంది. ఓకేనా, సో అలా కాదు, మనం డిస్కస్ చేసిన రూల్స్ పైననే క్వశ్చన్స్ ఇస్తారు, దాని మించి సపరేట్గా ఏవి ఇవ్వరు. ఓకేనా, మనకు తెలిసిన రూల్ 9 తెలుసు, 8 తెలుసు. సో ఫస్ట్ ఇందులో ఏ రూల్ అప్లై చేయడం బెస్ట్? ఫస్ట్ 9దా 8దా? మీరే ఒకసారి థింక్ చేయండి. 4x 2 9 y 6. ఫస్ట్ 9ది అప్లై చేసుకోవాలా రూలు, 8ది అప్లై చేసుకోవాలా? ఫస్ట్ 9ది అప్లై చేసుకుందాం. 9ది అప్లై చేసుకుంటే మీకు అప్పుడే 9 వచ్చింది, అయిపోయింది, దీన్ని విడిచిపెట్టండి. 7 + 2 9 వచ్చింది, దీన్ని కూడా విడిచిపెట్టండి. ఎందుకంటే 9 9 సమ్ అనేది డివిజిబుల్ అయినప్పుడు మొత్తం యాడ్ చేసి మళ్ళీ మీరు డివైడ్ చేసిన రిమైండర్ వచ్చే వాల్యూ 9 9 తీసేసుకుంటూ వెళ్ళినా కూడా వచ్చే వాల్యూ ఒకటే. ఇంతకుముందు దాంట్లో 9 డివిజిబిలిటీ రూల్ చెప్పినప్పుడు చెప్పా, వినని వాళ్ళు వినండి ఒకసారి. ఓకేనా, 9 7 8 9 కంప్లీట్. 6 4 10 అంటే 10 అంటే 1 1 + x + y. ఇప్పుడు ఈ x + y అనేది డివిజిబుల్, అంటే ఈ నెంబర్ అనేది డివైడెడ్ బై 9 కావాలి, ప్లస్ రిమైండర్ 0 రావాలి. అంటే x + y వాల్యూ 8 అయితే x + y వాల్యూ ఫర్ సపోజ్ x + y వాల్యూ 8 అయింది అనుకోండి, ఇది టోటల్ ఏమైతే 9 అవుతుంది. అప్పుడు 9/9 డివిజిబిలిటీ అవుతుంది. సో x + y 8 అన్నా కావచ్చు, 17 కూడా కావచ్చు. 17 అయినా కూడా 17 x + y 17 + 1 18 18 అన్నప్పుడు 18ని 9తో డివిజిబుల్ చేస్తే మీకోసం మళ్ళీ బేసిక్లో చెప్తున్నా, ఇది 9 2 18 రిమైండర్ 0. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటా ఎట్లా రిమైండర్ 0 ఎక్కడ ఏదని. సో అంటే x + y వాల్యూ 8 కావచ్చు, 17 కావచ్చు. సో మనకి ఇక్కడ ఏమడిగారు? 2x + 3y, అంటే x వాల్యూ సపరేట్ కావాలి, y వాల్యూ సపరేట్ కావాలి. సో నెక్స్ట్ ఇప్పుడు 8 రూల్ అప్లై చేద్దాం. రైట్, 8 రూల్ అప్లై అంటే 2 క్యూబ్ కాబట్టి మనకి కావాల్సిన డిజిట్స్ ఏంది? 9 y 6, లాస్ట్ 3a కావాలి. సో చూడండి, లాస్ట్ 3 కావాలన్నప్పుడు ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది. సో ఒక వేరియబుల్ y వాల్యూ వస్తే x వాల్యూ సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కానీ డివిజిబిలిటీ రూల్ చూసేటప్పుడు ఫస్ట్ 8 చూడండి, దాని తర్వాత 9 చూడండి, అప్పుడు ఈజీ అయిపోతుంది. అంటే ఈ స్టెప్స్ రాయడం ఇవన్నీ క్లమ్స్ అయిపోతాయి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. అంటే నెక్స్ట్ ఏమి ఇచ్చారు? 8 1 8, రిమైండర్ 1. ఇక్కడ ఎంత తీసుకోవచ్చు? 0 తీసుకున్నాం అనుకోండి, 8 1 8 అవుతుంది, ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది. సో 26 అనేది పోదు. నెక్స్ట్ ఇక్కడ 1 తీసుకుందాం, 3 వస్తుంది, పోదు. 2 తీసుకుందాం, 2 తీసుకుంటే 4 వస్తుంది, పోదు. 56 పోతుంది. 56 అంటే ఇక్కడ మళ్ళీ కావాల్సింది మనకు 3, అంటే y వాల్యూ 3. y వాల్యూ 3 ఒకటి సాటిస్ఫై అవుతుంది, ఇంకొక వాల్యూ సాటిస్ఫై అవుతుంది. ఎప్పుడు కానీ 4 డివిజిబిలిటీతో తీసుకున్నప్పుడు 8లో 6 అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది? ఒకటి 16 వస్తుంది, లేదంటే 56 వస్తుంది. అంటే ఇక్కడ మనకు సింపుల్గా కావాల్సింది ఇక్కడ 7 కావాలా, సారీ 9 కావాలా, 9 కాదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 7 కావాలా. 7 తీసుకుంటే 8 2 16 అవుతుంది, 1 వస్తుంది, అప్పుడు 16 అవుతుంది. అంటే y వాల్యూ ఒకటి 7 ఒకటి 3. సింపుల్గా చూసుకోండి, ఇక్కడ 5 కావాలా, ఒకటి 5 కావాలా, 1 కావాలా. అంటే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఇక్కడ 1 ఉన్నప్పుడు మనకు 1 రిమైండర్ కావాలంటే ఇక్కడ మనకి ఏం కావాలా? 17 కావాలా. 17 అయితే 8 2 16, 1 రిమైండర్ వస్తుంది, మళ్ళీ 8 2 16 అయిపోద్ది. నెక్స్ట్ మనకు 5 రిమైండర్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం? 5 కావాలన్నప్పుడు దీన్ని 8 ఉంది, 8 1 8, 8 2 16, 16 కంటే మళ్ళీ 5 వేస్తే 21 అవుతుంది. అక్కడ 1 ఉంది, సో 21 మనం తీసుకోవడానికి రాదు.
అంతేగా ఇక్కడ 1 ఉంది, దీన్ని మార్చడానికి రాదు కదా. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న డిజిట్ యూనిట్ డిజిట్ అంటే 1 నుంచి 0 నుంచి 9 వరకే తీసుకోవచ్చు, అంటే 9 దాటి తీసుకోవడానికి రాదు. సో y వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు, దీన్ని బట్టి చూస్తే అక్కడ 5 రావాలంటే చెప్పండి, 8 16 అన్నప్పుడు 5 తీసుకుంటే 21 అవుతుంది. ఇక్కడ 21 మనం చేయలేము. సో మనం 8 1 8 ప్లస్ 5 అంటే ఎంత, 13 అవుతుంది. అప్పుడు y వాల్యూ ఏం తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. 3 తీసుకుంటే 13, 8 1 8, మళ్ళీ రిమైండర్ 5, 8 7 56. సో మనం y వాల్యూ 3, 8, 3, 7 రెండు తీసుకోవచ్చు. అంటే y వాల్యూ పాసిబిలిటీ ఏంది, 3, 7. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 9 యాడ్ చేసి 26 కూడా తీసుకోవచ్చు. x ప్లస్ y వాల్యూ 26 అయినప్పుడు 1 యాడ్ చేస్తే 27 అవుతుంది. 27 కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. 9 3 27. కానీ 26 మాత్రం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే xy అనేది యూనిట్ డిజిట్, ఇక్కడ ఉండేది యూనిట్ డిజిట్ మాత్రమే. ఇక్కడ 10 రాయడానికి రాదు. 7 డిజిట్ నెంబర్ అన్నప్పుడు ఇక్కడ 10 రాస్తే 8 డిజిట్ అవుతుంది. ఇక్కడ y ప్లేస్లో 21 22 ఇలా రాసుకోవడానికి రాదు. అంటే ఇక్కడ 0 నుంచి 9 దాకానే పాసిబిలిటీస్, ఇక్కడ కూడా 0 నుంచి 9 దాకానే పాసిబిలిటీస్. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఓకేనా, ఇక్కడ చెప్తున్నా నీట్గా బేసిక్, మళ్ళీ దాని తర్వాత చెప్పినప్పుడు ఇవన్నీ క్లియర్గా చెప్పా. ఓకే, డైరెక్ట్ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, బేసిక్గా నీట్గా వినండి, బుక్స్ పక్కకు పెట్టి ఒకసారి క్లియర్గా వినండి. ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ 0 నుంచి 9 దాకా తీసుకోవచ్చు, ఇక్కడ 0 నుంచి 9 దాకా. సో మ్యాక్సిమం 9 9 అనుకున్నా కూడా 18 దాకానే పాసిబిలిటీ ఉంటుంది. సో 26 తీసుకోవడానికి రాదు. సో ఇవి రెండు ఉన్నప్పుడు y వాల్యూ 3 పెడితే x వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది. అంతే కదా, y వాల్యూ 3 పెట్టుకున్నప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ y వాల్యూ 7 పెట్టుకున్నప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఓకే, అంతే కదా. నెక్స్ట్ ఈ 17కి తీసుకుంటే y వాల్యూ 3 పెట్టుకుంటే x వాల్యూ 14 వస్తుంది. 14 అనేది పాసిబిలిటీయా ఎక్స్కి, సో పాసిబిలిటీ కాదు. సో ఇందులో పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ 7 పెట్టుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సారీ, y వాల్యూ 7 పెట్టుకుంటే x వాల్యూ ఎంత వస్తుంది, 10 వస్తుంది. సో ఇది కూడా పాసిబిలిటీ కాదు. సో ఇది తీసేసుకోవచ్చు. సో మన ఇక్కడ పాసిబిలిటీ వాల్యూస్ ఏంది, 3, 7 వైకి, 5, 1 ఎక్స్కి. 3 y వాల్యూ 3 పెట్టుకున్నప్పుడు x వాల్యూ 5, y వాల్యూ 7 పెట్టుకున్నప్పుడు x వాల్యూ 1. మనకి ఇక్కడ ఏమన్నారు, లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ x అన్నారు. సో లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ x ఏంది, 5. సో అప్పుడు x వాల్యూ 5 అన్నప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5, y ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ 3y అంటే x వాల్యూ 5 కాబట్టి 2 5 10, 2 5 10. నెక్స్ట్ 3, y వాల్యూ 3 కాబట్టి 3 3 9 ప్లస్ 9. మనకు కావాల్సింది ఎంత, x 10 ప్లస్ 9 ఎంత, 19. సో దీని సొల్యూషన్ 19C. నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటా ఏ విధంగా ఈ నెంబర్ స్ప్లిట్ చేయాలా, ఫస్ట్ ఎలా చేయాలా. సో ఇప్పుడు ఫస్ట్ 8తో చేశాను అనుకోండి, నాకు ఇక్కడ సింపుల్గా y వాల్యూస్ వచ్చేస్తాయి. y వాల్యూస్ వచ్చినప్పుడు x ప్లస్ y వాల్యూ ఇక్కడ వచ్చేస్తాయి. వచ్చినప్పుడు మనం డైరెక్ట్ y వాల్యూ పెట్టేసుకుంటాం. ఇక్కడ 3 పెట్టుకుంటాం. 3 పెట్టుకుంటే మనకు 9 కావాలి కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. షార్ట్ కట్ చెప్తున్నా. నెక్స్ట్ ఒకసారి 7 పెట్టేసుకుంటాం. 7 పెట్టేసుకుంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఇందులో బెటర్ వాల్యూ ఇదే హైయెస్ట్ అని ఇది తీసేసుకుంటాం. ఒకవేళ 18 నెక్స్ట్ 17 కూడా పాసిబిలిటీ చూసుకోవాలి అప్పుడప్పుడు. మేబీ పాసిబుల్ అయింది అనుకోండి, అది కూడా పాసిబుల్ అయితే ఒక వాల్యూ చూసుకోకుండా ఇంకొక వాల్యూ కూడా చూసుకోవాలి. ఓకే, నాకు తెలిసి అందరికి అర్థమైంది అనుకుంటా. సో నౌ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సెకండ్ క్వశ్చన్ సేమ్ కాన్సెప్ట్, డివిజిబిలిటీ ప్రతి దాంట్లో ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. కాకపోతే ఏంది అంటే సేమ్ కో ప్రైమ్గా స్ప్లిట్ చేయడం ఒకటి. ఇక్కడ ఫస్ట్ దేంతో చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకో వేరియబుల్ వస్తుంది, అంతేగాని ముందే వేరియబుల్స్ రావు. ఓకే, ఇక్కడ ఏమన్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఇంపార్టెంట్. క్వశ్చన్ నీట్గా చదవండి. ఇఫ్ ఏ 12 డిజిట్ నెంబర్ 4y 5054 783705 x6 comma x not equal to y is divisible by 72, then the value of under root of x comma y xy సారీ x comma y అంటే x comma y వేరే అవుతుంది, x ఇంటూ y. ఓకే, x ఇంటూ y అడిగారు, అండర్ రూట్ ఆఫ్ x ఇంటూ y అడిగారు. సో మనకు 12 డిజిట్ నెంబర్, మనకు 72 అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి అందరూ పాస్ చేసి ఒకసారి చూడండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నేను చెప్పేది వినండి. ఓకే, కానీ నేను చెప్పేటప్పుడు మాత్రం
బుక్స్లో కానీ అందులో ఇందులో రాయకండి. విన్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళి అప్పుడు నీట్గా నోట్ రాసుకోండి. ఓకే, 72 కాబట్టి 9 8 జా. సో ఇవి రెండు కోప్రైమ్ నెంబర్స్. హెచ్సిఎఫ్ 1 ఉంది. సో ఫస్ట్ మనం డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఫస్ట్ మనం 8తో చూసుకుంటే ఇక్కడ త్రీ డిజిట్స్లో ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. దాని తర్వాత వై వాల్యూ సింపుల్గా తీసుకోవచ్చు. సో 5x6 5x6 అనేది మనం తీసుకోవాలి డివిజిబిలిటీ రూల్ ప్రకారం. 8కి లాస్ట్ 3 డిజిట్స్. ఓకే, 2 క్యూబ్ కాబట్టి. సో మనకి 6 ఆల్రెడీ చెప్పా, 16 ఒకటి, 56 ఒకటి. సో మనకి ఇక్కడ 1 బార్ అవ్వాలి. ఇక్కడ 5 ఉంది, 5 అనేది పోదు కాబట్టి 0 పెట్టుకున్నా ఇక్కడ వస్తుంది 56. 57 పెట్టుకుంటే అంటే ఎక్స్ వాల్యూ 7 పెట్టుకుంటే ఇక్కడ 1 బార్ వస్తుంది ఒకటి. నెక్స్ట్ 5 కావాలా, 56 ప్లస్ 5 61 అవుతుంది. దీన్ని మార్చలేంగా 61 లెక్క. సో మార్చలేం కాబట్టి మనం ఏం చేస్తాం, తగ్గిస్తాం. అంటే 8 7 56 తీసుకునే బదులు 8 ఇంటూ 7 ఈక్వల్స్ టు 56 తీసుకునే ప్లేస్లో 8 6 48 తీసుకొని దీనికి 5 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 53 వస్తుంది. సో మనం ఇక్కడ 3 పెట్టేసుకుంటే ఎక్స్ వాల్యూ 3 పెట్టుకుంటే ఇక్కడ 5 వస్తుంది. సో 53 కదా, 8 6 48 అన్నప్పుడు మళ్ళీ 5 బార్ వస్తుంది. సో 8 7 56. ఓకే, కొంచెం తడబడుతున్నా కాకపోతే నీట్గా చెప్తున్నా వినండి. సో ఎక్స్ వాల్యూ ఏంది, 7,3 అనేది పాసిబిలిటీ. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం పాసిబిలిటీ, ఎక్స్ వాల్యూ 7,3 అనేది పాసిబిలిటీ. నెక్స్ట్ 9కి ఆల్రెడీ చెప్పా, అన్నీ యాడ్ చేసుకొని డివైడ్ చేసుకున్న తర్వాత అని. ఓకే, ఫస్ట్ యాడ్ చేసుకుందాం. ఇంతకుముందుకు చెప్పినట్టు 5 + 4 9 అలా అవ్వకుండా బేసిక్గా మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇలా 4 + 5 9, 9 + 4 13, 13 + 7 20, 28, 31, 38, 38 + 5 43, 49, 49 + y + x. సో దీన్ని 9తో డివైడ్ చేస్తే 9 6 54 ఎక్కువైపోతే 9 5 45 అంటే 4 బార్ వస్తుంది. అంటే 4 రిమైండర్ 4 + x + y. ఇప్పుడు ఇది 9తో డివిజిబుల్ కావాలా. సో మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఒకటి 3 ఉంది, 3 తీసుకుంటే 7 అవుతుంది. ఇక్కడ 2 వస్తుంది. ఒకవేళ ఇది 7 తీసుకుంటే 7 + 4 11 అవుతుంది. 11 అయినప్పుడు y వాల్యూ 7 వస్తుంది మళ్ళీ. ఓకే, ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ సేమ్ అవుతుంది. సో ఇక్కడ కండిషన్లు ఇచ్చారు రెండు అన్ఈక్వల్ అని. సో ఎక్స్ వై 3,2 తీసుకోవచ్చు. ఒకవేళ మనం 18కి వెళ్ళినా కూడా 14 అవుతుంది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ 14 అయినప్పుడు ఎక్స్ ప్లస్ వై 14 అయినప్పుడు 3 పెడితే 11 అవుతుంది. సో రాదు. 7 పెడితే 3 పెడితే 11 అవుతుంది. నెక్స్ట్ 7 పెడితే ఎంత అవుతుంది, 14 కాబట్టి 7 అవుతుంది. మళ్ళీ సేమ్ కాలేవు. సో ఇది కూడా తీసుకోవడానికి రాదు. సో మనకు వచ్చిన పాసిబిలిటీ 3,2. ఓకే, సింపుల్గా నేను ఎట్లా యాడ్ చేస్తా, 5 + 4 9. సో అవసరం లేదు. మళ్ళీ 8కి ఒక 1 వస్తే అయిపోద్ది. ఇక్కడ 1 తీసేసుకుంటున్నా. సో ఇందులో మీకు 6 + 4 10, 10లో 1 ఎక్స్ట్రా 1 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇందులో 10, ఇందులో 1 ఎక్స్ట్రా మిగులుతుంది నాకు 2 ఎక్స్ట్రా అయితేనే 2 ఇందులో యాడ్ చేస్తే 8 అవుతుంది. 8లో మళ్ళీ 1 కావాలి. 1 అయితే 9 అవుతుంది కాబట్టి 1 ఇందులోకి వెళ్ళి తీసుకున్నా. 1 తీసుకుంటే ఇక్కడ మిగిలిందల్లా 4. సో 4 + x + y. అదే కానీ చెప్పింది ఇంత అంశంలో డైరెక్ట్ తీసుకోవడం ఇలా అని. ఓకే, అర్థమైంది అనుకుంటా అందరికీ. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ 2. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ పెడితే 3 2 6, 100/6 ఇస్ ద ఆన్సర్. సో 106 ఏ ఆప్షన్. ఓకే, 106 అనేది ఏ. అందరికి అర్థమైంది అనుకుంటా బేసిక్గా. సో దీనికి ఉన్న మెథడ్ అలా ఇది ఒక్కటే, సపరేట్గా మెథడ్ ఏముండదు. కాకపోతే మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ కొన్ని స్టెప్స్ అనేవి వేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోతుంటాం. దీనికి యూనిట్ డిజిట్ సంథింగ్ అనేది నెంబర్ సిస్టంలో చాలా తక్కువ, అది డివిజిబిలిటీ రూల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఓకే, ఏమైనా ఉంటే నేను చెప్తా. ఓకే, షార్ట్ కట్స్ ఏమైనా ఉంటే నేను డిస్కస్ చేస్తా. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒకవేళ నా నోట్స్ రాస్తే దాన్ని నేను పైన పెట్టిన మెయిల్కి పంపండి. నోట్స్ కూడా టెలిగ్రామ్ ఒక ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తా. ఓకే,
సో నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మన బేసిక్ ఫస్ట్ మనం చేయాల్సిన బేసిక్ థింగ్ ఏంటి, క్వశ్చన్ని చదవడం. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ ద 8 digit నెంబర్ 888x53 y4 is divisible by 72, then what is the value of 7x plus 2y for the maximum value of y? సేమ్ క్వశ్చన్ సేమ్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. అంటే 9తో తీసుకున్నాడు, ఇది మ్యాక్సిమం తీసుకున్నాడు, కానీ ఇక్కడ ఇది మ్యాక్సిమం తీసుకోమని చెప్తున్నాడు. అది మీరు చూడండి, సేమ్ మీకు తెలిసిందే. 8 9 72, 8 9 72 కాబట్టి ఫస్ట్ మనం ఇది తీసుకుంటాం. 3y4. ఇది కొంచెం ఫాస్ట్గా చెప్తున్నా ఎందుకంటే ఇంతకుముందు రెండు స్లోగా చెప్పా కాబట్టి. పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి నాతో పాటు. ఓకే, 8తో డివిజిబుల్ చేసినప్పుడు 24 ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకా 4 ఇప్పుడు వస్తుంది 8లో, చెప్పండి 64 ఒకటి వస్తుంది. సో మనకు కావాల్సింది 2 ఎప్పుడు వస్తుంది ఇక్కడ. 8 9 8 4 30, 8 4 32, 32 అన్నప్పుడు 4 వేస్తే ఇక్కడ 6 వస్తుంది. y వాల్యూ 6 పెట్టుకుంటే ఇక్కడ 4 వస్తుంది. ఓకే, 8 వాల్యూ 6 పెట్టుకుంటే సారీ y వాల్యూ 6 పెట్టుకుంటే 8 4 32 4 వస్తుంది. సారీ ఇక్కడ 4 పెట్టుకోవాలి. y వాల్యూ 4 పెట్టుకుంటే మనకి ఇక్కడ 2 వస్తుంది. 8 24 అవుతుంది. నెక్స్ట్ 6 కావాలంటే 40 పెట్టుకోలేం కాబట్టి 8 16, 8 24, 24 ప్లస్ 6 30, అంటే y వాల్యూ 0 పెట్టుకుంటే 8 4 8 16, 8 24, 24 పెట్టుకుంటే y వాల్యూ 0 పెట్టుకుంటే 8 3 24, 6 బార్ వస్తుంది, 8 64. సో y వాల్యూ 4,0. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉన్నారు కాబట్టి y వాల్యూ 4 తీసుకుంటాం. సేమ్ 4 తీసుకొని ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో 8 3 24, 8 plus 8 plus 8, 8 3 24, 24 plus 3 27, నెక్స్ట్ 5 plus 4 9, మనం మిగిలేది 4 ఒకటే. 4కి ఇక్కడ x వాల్యూ ఏముంటుంది, 5 ఉంటుంది మ్యాక్సిమం. అంటే x వాల్యూ 5, y వాల్యూ 4, x, y. సో ఇన్న సబ్స్టిట్యూట్ అయింది. 7 5 35, 4 2 8. సో మళ్ళీ ఒకసారి చూడండి, చేసింది కరెక్టో తప్పు ఒకసారి చూద్దాం మళ్ళా. సో ఇక్కడ మనకు కావాల్సింది 2 కాబట్టి 8 4 32, 4 వాల్యూ ఒక కరెక్టే. నెక్స్ట్ 8 2 8 3 24, 24 కాబట్టి 0 పెడితే 6 64. సో ఇది కరెక్టే. సో అడిషన్ చూద్దాం ఒకసారి మళ్ళీ. 8 3 24 ప్లస్ 3 7 27 వెళ్ళిపోద్ది. 5 ప్లస్ 4 వెళ్ళిపోద్ది 4 5. సో ఆప్షన్ తప్పు పెట్టేట్టున్నాం. సో x వాల్యూ 5 అంటే 7 5 35 ప్లస్ y వాల్యూ 4 4 2 8. సో ఆప్షన్స్ ఎంత 43. సో ఇందులో ఆప్షన్లో ఇది చేంజ్ చేసుకోండి, ఇది 43. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఏం డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇది మళ్ళీ సేమ్ మోడల్, కాకపోతే డివిజిబిలిటీ వేరు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఇఫ్ ద నెంబర్ 5 2 3 1 4 2x 1 2 3 y is divisible by 144, then the value of under root of 3x plus y. సో 144 అన్నారు కాబట్టి 144లో ఏమేమి వస్తుంది, ఫస్ట్ 12 8 16 9 144, 16 9. సో 69 9 కోప్రైమ్ కాబట్టి సో 69 డైరెక్ట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ 16 తీసుకోవాలంటే 16కి మనం లాస్ట్ 4 డిజిట్స్ తీసుకుంటాం. సింపుల్గా 16తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్ 4 తీసుకుంటాం కాబట్టి 1 2 3 y. 16తో డివైడ్ చేస్తే ఇది 123 ప్లస్ 16లో 16 6 96, 16 7 1112, 1112 ప్లస్ 11. సో 11 బార్ వస్తుంది, 11 y ఉంటుంది. సో y ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 2. సో సేమ్ మళ్ళీ 9తో కాబట్టి అన్నీ యాడ్ చేస్తుంటాం. సో 5 ప్లస్ 2 7,
7 plus 6 13, 13 16, 17, 17 plus 4 21, 21 plus 23, 26, 27. సో అయిపోద్ది. నెక్స్ట్ 9 27 డివిజిబుల్ అయితే 9తోని, సో 27 తీసుకోవద్దు, అయిపోయింది. నెక్స్ట్ 2 ప్లస్ 2 4 ఎక్స్ వాల్యూ, నెక్స్ట్ మిగిలింది ఎక్స్. సో ఎక్స్ వాల్యూ 9తో డివిజిబుల్ అంటే ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటాం 5. సో ఎక్స్ వాల్యూ 5 పెడితే 3 5 15 ప్లస్ y వాల్యూ 2. సో 1/15 ప్లస్ 2 ఎంత 17, 1/17. దీని సొల్యూషన్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ డివిజిబిలిటీ సేమ్ 9తోనే. సో నాకు తెలిసి హోంవర్క్ ఇది అందరు చేయండి, ఒకవేళ రాకపోతే నేను చెప్తా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. 75 డివిజిబిలిటీ సింపుల్ ఉంటుంది ఇది కూడా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద నెంబర్ 22475x 699 2y is divisible by 75, then the value of under root x plus 6y. Condition, if x greater than 0 and it is a even number. ఫస్ట్ ఎప్పుడు కానీ మన క్వశ్చన్ చదివేటప్పుడు కండిషన్స్ అనేది పక్కా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన సొల్యూషన్ వచ్చిన తర్వాత తప్పు ఏది మెయిన్ ఈ కండిషన్ వల్లనే. ఓకే, ఫస్ట్ మనం దీన్ని కోపరైన్ లెక్క రాసుకోవాలా. సో 75 అంటే 25 into 3, 25 into 3, దీని హెచ్సిఎఫ్ అనేది 1 అండ్ ఇది కోప్రైమ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎప్పుడు కానీ లాస్ట్ డిజిట్తో సాల్వ్ అయ్యేదని ఫస్ట్ తీసుకోవాలి. సో మనం 25తో లాస్ట్ డిజిట్ సాల్వ్ అవుతుంది కాబట్టి మనం 25తో డిజిబిలిటీ ఫస్ట్ చెక్ చేస్తాం. సో 25తో చెక్ చేస్తే మనకి ఎప్పుడు కానీ 25తో డివైడ్ కావాలంటే లాస్ట్లో ఒకటి 0 అని ఉండాలా, లేదంటే 5 అని ఉండాలా. సో ఇక్కడ సింపుల్గా ఏర్పడుతుంది y వాల్యూ 5 ఉండాలని, అంతేగా 25 కాబట్టి మనం లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. 2y అంటే y వాల్యూ ఎంత తీసుకుంటే 25తో డిజిబుల్ అవుతుంది 5 తీసుకుంటే అవుతుంది. సో y వాల్యూ ఎంత తీసుకుంటాం 5 తీసుకుంటాం. 0 తీసుకుంటే 20 అవుతుంది. 25తో డివిజిబుల్ కాబట్టి సో y వాల్యూ 0 తీసుకోవద్దు. సో y వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ 3 రూల్ అందరూ తెలిసిందే, సమ్ చేయడం. సేమ్ ఈజీ, సమ్ చేయండి. 2 + 2 4, 8, 15, ఇక్కడికి 15 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అక్కడికి అయిపోయింది 15. నెక్స్ట్ 5, 3 అవసరం లేదు, 3 ఇది కూడా 3తో అవుతుంది, ఇది 3తో అవుతుంది, ఇది 3తో అవుతుంది. సో 5 + 2 7, 7 + 5 12, ఇది కూడా 3తో అవుతుంది కాబట్టి ఇది కూడా అవసరం లేదు. మనకు మిగిలింది ఎక్స్. సో ఎక్స్ వాల్యూ మనం 0 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, నెక్స్ట్ 9 తీసుకోవచ్చు. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు, గ్రేటర్ దెన్ 0 ఇచ్చారు. సో 0 కాదు. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అన్నారు. సో ఎక్స్ వాల్యూ ఎంత 6. సో y వాల్యూ 5, ఎక్స్ వాల్యూ 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 6 + 6 5 30, అండర్ రూట్ ఆఫ్ 6 + 30 ఎంత, అండర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఆప్షన్ ఏ. అందరికి అర్థమైంది అనుకుంటా చెప్పింది. ఓకే, ఇక డైరెక్ట్ డివిజిబిలిటీ అనేది మిడిల్ ఉన్నది తీసుకోవడం అనేది అలౌట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఫస్ట్ ఏ డివిజిబిలిటీ రూల్ అప్లై చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే నెక్స్ట్ క్వశ్చన్ 11 డివిజిబిలిటీ రూల్ పైన పెట్టా. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ఇఫ్ ఏ 10-digit నెంబర్ 1230x 558y2 is divisible by 88, then the value of 5x plus 5y if x less than y. ఎప్పుడని క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ మనం చూడాల్సింది మెయిన్ కండిషన్, ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తప్పు అయ్యేది ఈ కండిషన్ వల్లనే. చాలామంది కండిషన్ చూడరు, ఇక్కడ మనం చదివేసి సొల్యూషన్ చేస్తారు, లాస్ట్కు ఈ కండిషన్ వల్ల తప్పు అవుతుంది. సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ కూడా చూడండి, ఈ కండిషన్ చూడకుంటే మనం ఎక్స్ వాల్యూ ఏమేమి పెట్టుకుందు 3 పెట్టుకుందు 0 పెట్టుకుందు ఈజీగా తప్పు అయిపోతుండే. సో అలా దానికి కూడా రిలేటెడ్ ఆప్షన్స్లు ఉంటాయి. సో అలా చేయొద్దని చెప్పేసి మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నా, జస్ట్ కేర్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ ఏంటిది నెక్స్ట్ ఈ క్వశ్చన్ కదా, ఈ క్వశ్చన్లో మన డివిజిబిలిటీ 88 డివిజిబిలిటీ ఏంది, మనకి కావాల్సింది కోప్రైమ్. ఫస్ట్ తీసుకోవాల్సింది కోప్రైమ్ ఏంది 11 into 8. సో
మీకేం చెప్పా, ఫస్ట్ లాస్ట్ డిజిట్స్తో సాల్వ్ అయ్యేది ఫస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే అది ఈజీగా వెళ్ళిపోద్ది. సో ఇక్కడ 8 డివిజిబిలిటీ రూల్, 8 లాస్ట్ 3 డిజిట్స్ కాబట్టి ఫస్ట్ 8th చూస్తాం. సో 8th చూసుకున్నప్పుడు ఏమవుతుంది, 8y2 తోని 8ని డివిజిబుల్ చేస్తే మనకి 8లో 2 ఎప్పుడు వస్తుంది, ఒకటి 32, నెక్స్ట్ 42, 42 కాదు 8 5 40, 8 4 32, ఎప్పుడు వస్తుంది నెక్స్ట్ 2, 8 1 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40, 8 6 48, 8 7 56, 8 9 72, అంటే ఇంకోటి 72లో 2 వస్తుంది యూనిట్ డిజిట్. సో దీని బేస్ పైన మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి 3 కావాలి లేదా 7 కావాలి. సో 8తో డివిజిబుల్ చేసినప్పుడు ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. సో 0 అయినప్పుడు డైరెక్ట్ y వాల్యూ 3 పెట్టుకోవచ్చు, y వాల్యూ 7 పెట్టుకోవచ్చు. అప్పుడే కదా 8తో డివిజిబుల్ అవుతుంది. చూడండి 8 3 2 పెట్టుకుంటే బై 8తో డివైడ్ చేసినప్పుడు 8 1 8, 0 క్యారీ, మళ్ళా 0 పెట్టేసుకోండి, 3 క్యారీ అవుతుంది, 8 4 32, అంటే కోఎఫిషియంట్ 104, రిమైండర్ 0. సేమ్ ఇక్కడ 7 పెట్టుకుంటే డివిజిబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. సో మనకు y వాల్యూ ఏంటి పాసిబిలిటీ, y వాల్యూ 3,7. నెక్స్ట్ x, మనకు అందరికీ తెలిసిందే 12 డివిజిబిలిటీ రూల్, 1 2 3 0 x 5 5 8 y 2. మనకి y వాల్యూస్ 2 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ y పెట్టేసుకొని సాల్వ్ చేసిన తర్వాత y వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, మనం ఎట్లా వెళ్తే అలానే సబ్ట్రాక్షన్కి వెళ్ళాలి ఆల్టర్నేట్గా. ఓకే, చూడని వాళ్ళు ఇంతకుముందు వీడియో చూడండి. y - 2, 5 - 8 - 3, x - 5, x - 5, ఇది 5. నెక్స్ట్ 3 - 0 3, 1 - 2 -1. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ యాడ్ చేయాలి. సో -1 -3 -4 -4 ప్లస్ 3 -1 -1 ప్లస్ y -2 ప్లస్ x -5 చేస్తే మనకు వచ్చేది y ప్లస్ x మైనస్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 0 అన కావాలి, 11 అన కావాలి, 22 అన కావాలి. సో y ప్లస్ x 0 కావాలంటే ఒక వాల్యూ 8తోని సాటిస్ఫై అవుతుంది, 11 కావాలంటే 19 అవుతుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు x ప్లస్ y 19 అవుతే దీని వాల్యూ గ్రేటర్, x ప్లస్ y అనేది మన గ్రేటర్ వాల్యూ 18 వరకే పాసిబిలిటీ. సో మనం తీసుకుంటే x ప్లస్ y అనేది 8 తీసుకోవచ్చు. సో x ప్లస్ y 8 తీసుకుంటే ఈక్వల్స్ టు 8 అయితే 8 అయినప్పుడు ఏమవుతుంది, y వాల్యూ 3, x వాల్యూ ఎంత 5, 7 తీసుకుంటే 1. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, y గ్రేటర్ వాల్యూ అన్నాడు. y గ్రేటర్ అంటే y వాల్యూ 7 తీసుకుంటే x వాల్యూ 1. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 5 7 35 ప్లస్ y వాల్యూ 1 కాబట్టి 5 1 5. సో 35 ప్లస్ 5 40. సో ఆన్సర్ 40. ఇది దీని సొల్యూషన్. ఇంకెవరికైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా 11 డివిజిబిలిటీ రూల్ పైనే. ఓకే, ఇది 11 డివిజిబిలిటీ రూల్ పైన, ఇది వేరేది. సో ఇది అందరికీ హోంవర్క్. రేపటి క్లాస్లో ఫస్ట్ ఇది చెప్పిన తర్వాతనే నెక్స్ట్ ప్రాబ్లం చెప్తా. సో అందరూ ప్రాక్టీస్ చేసి ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఇది ఒకటి, ఈ లాస్ట్ ప్రాబ్లం ఒకటి, ఈ ప్రాబ్లం ఒకటి, ఈ ప్రాబ్లం ఒకటి, 3 హోంవర్క్స్ ఇచ్చా. 3 హోంవర్క్ కంప్లీట్ చేసుకొని రేపటి క్లాస్ అటెండ్ కండి. ఏమైనా డౌట్ ఉంటే అందులో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.
ఓకే బాయ్. బ్రో నువ్వు వచ్చినప్పుడు నాకేం చెప్పాలో అర్థం లేదు ఇంకా.